శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం శివానందలహరి 68 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఈరోజు 69, 70. 69వ శ్లోకం. రోజుకొక శ్లోకంలోని శివానందలహరి మెల్లిగా అయిపోవచ్చింది. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. జడతా పశుత కళంకిత కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్తి కిం పాత్రం. జడతా పశుత కళంకిత కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్తి కిం పాత్రం. ఇక్కడ ఆభరణం అన్నమాట, భవదా ఆభరణస్య అని. జడతా పశుత కళంకిత కుటిల చరత్వంచ నాస్తి మయి దేవ అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్తి కిం పాత్రం. అంటే ఇక్కడ చెప్తున్నారు, జడత అంటే మూఢత్వము కదా, పశుత అంటే వివేకము లేమి, అంటే వివేకలేమి అంటే వివేకం లేకపోవటం. కళంకిత అంటే కళంకము కలిగియుండుట. కుటిల చరత్వం చ అంటే కుటిలముగా చరించుట యు మరి మయి అంటే నా యందు నాస్తి లేదు. దేవా మహాదేవా రాజమౌళే చంద్రశేఖర అస్తి యది ఉన్న ఎడల భవదాభరణస్య నీ అలంకారమునకు పాత్రం తగినవాడను నాస్మికిం కానా అని ఇక్కడ శంకరులు చెప్తున్నారన్నమాట. అంటే అన్ని కళంకాలు ఉన్న చంద్రుడినే నువ్వు తల మీద పెట్టుకున్నావు చంద్రశేఖర కదా, అలాంటి నా దగ్గర అలాంటి కళ్ళు ఏవీ లేవు అవునా, అలాంటప్పుడు నన్ను ఎందుకు పెట్టుకోవు? ఇక్కడ తాత్పర్యం చూద్దాం. దేవా నాకు జడత్వ పశుత్వ కళంకిత కుటిల సంచారము లేదు. చంద్రుని కవి అన్నీ ఉన్నాయి. అట్టి చంద్రుని శిరస్సున పెట్టుకుంటివి. అట్టి గుణములున్నచో నేనును నీకు ఆభరణమయ్యేవాడినేమో, కానీ నాకు అలాంటివి ఏమి లేవు కదా, ఎందుకు లేవు అని ఇక్కడ చెప్తున్నారు. శివుడు తన శిరస్సు పైన చంద్రుణ్ణి ఆభరణంగా ధరించడాన్ని గమనించిన శంకరులు ఆలోచనలో పడ్డారట. చూసి చూసి ఈ చంద్రుణ్ణి నెత్తిపైకి ఎక్కించుకున్నారేమిటి అని ఆలోచించి అయితే చంద్రుని లక్షణాలు స్వభావాలు కనుక ఉంటే తనను కూడా అలా ఆభరణంగా ధరిస్తారేమో అని నిర్ణయానికి వచ్చారు. చంద్రునికి ఉండేవన్నీ అవలక్షణాలే కానీ ఒక్క మంచి లక్షణం కూడా లేదు. సముద్ర జలంలో పుట్టాడు కాబట్టి చంద్రుడు జడుడు. గురుపత్ని అయిన తారతో రమించాడు కాబట్టి పశువు. తనలో అందరికీ కనపడే కళంకం ఉన్నది కాబట్టి కళంకి. మచ్చ ఉంది కదా, ఏమిటా మచ్చ అంటే గురుపత్నితో ఉన్నాడు అనే మచ్చే. అంటే అది లౌకికంగా, ఇది బాహ్యంగా అనమాట కదా. తను భూమి చుట్టూ తిరిగే మార్గం వంకరటింకరగా ఉంటుంది కాబట్టి కుటిల చరుడు. దీనికి రెండు అర్థాలు కూడా చెప్పుకోవచ్చు మనం. ఒకటి ఏమిటి, చంద్రుడు తరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. మరింటే ఇది సరిగ్గా లేకపోవడమే కదా. అంటే 15 రోజుల్లో కొన్ని రోజులు తరిగిపోతాడు, కొన్ని రోజులు పెరిగిపోతాడు. అంటే కుటిల చరత్వం. అలాగే సరే ఆయన ఉండే ప్రదేశం కూడా వంకరటింకరగా కూడా ఉంటుంది అని. ఇటువంటి చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకుని శివుడు తాను చంద్రశేఖరుడని అందరి చేత పిలిపించుకుంటున్నాడు. ఇన్ని అవలక్షణాలున్న శివుని నీ నెత్తిపైకి ఎక్కగానే ఏ దోషము లేనట్లు అందరి చేత శివునికి భూషణుడని చంద్రుడు కూడా పిలిపించుకుంటున్నాడు. ఇందువల్ల స్వామి నెత్తిమి పెట్టుకున్నారు కాబట్టి అనా ఇంత మార్పు ఎందుకు వచ్చింది అంటే చంద్రుడికి ఎందుకు ఇలా కలిసి వచ్చింది అని ఆలోచిస్తే బహుశా పనికిరాని వాణ్ణి సైతం గొప్పవానిగా చేయగల గొప్ప దయాగుణం శివునిలో ఉండి ఉంటుంది.
ఇలా దుర్లక్షణాలున్న చంద్రుణ్ణే ఆభరణంగా నెత్తికెక్కించుకుంటే ఏ దుర్లక్షణము లేని తను అభ్యర్థిస్తే తనను కూడా ఆభరణంగా చేసుకోవడానికి శివునికి అభ్యంతరం ఏముంటుంది అని అనుకున్నారు శంకర్లు. అని ఓ సాంబశివ, జడత్వం, పశుత్వం, కళంకత్వం, కుటిలచరత్వం లాంటి లక్షణాలు మరి నాలో ఏమాత్రమూ లేవు. ఏం చెయ్యను? అవి కనుక ఉంటే చంద్రునిలాగా ఎప్పుడో నీకు ఆభరణమయ్యేవాడినేమో అని వ్యంగ్యంగా శివునితో అనడానికి సిద్ధమైనట్లు ఈ శ్లోకంలో పైకి కనబడుతుంది. కానీ అసలు విషయం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకు పనికిరాని వాణ్ణి సైతం పైకి తీసుకువచ్చే సామర్థ్యం శివుని దగ్గర ఉన్నప్పుడు సగటు మంచి లక్షణాలున్న వారికి శివుని పంచన చేరితే తరించవచ్చనే ఆశ పుడుతుంది కదా. అది అంటే ఈ రోగానికి వైద్యం లేదని చనిపోవటం ఖాయమని చెప్పించుకున్న మహారోగిని ఒక వైద్యుడు వైద్యం చేసి బ్రతికిస్తే సాదాసీదా రోగాలున్న సగటు రోగులకు తాము తేలిగ్గా బతకగలమనే ఆశ పుట్టి ఎంతో ధైర్యం కలుగుతుంది కదా. అంటే ఎంతో తగ్గని రోగాన్ని కూడా తగ్గించిన వైద్యుడి దగ్గరికి చిన్న చిన్న రోగాలు వెళితే తగ్గిపోతాయి కదా రోగాల వాళ్ళు. అలా అన్నమాట. అంటే అన్ని అవలక్షణాలు ఉన్న చంద్రుడినే నేతి మీద పెట్టుకున్న శివుడు మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న నన్ను ఎందుకు పెట్టుకోడు అని అంటున్నారు అన్నమాట ఇక్కడ. నిజంగా అలాంటి రోగాలను తగ్గించిన వాడే ఘనమైన వైద్యుడు. అతని పేరే దశ దిశలా వ్యాపిస్తుంది. అందరూ అతని దగ్గరికే రావడానికి ప్రయత్నిస్తారు కదా, ఎందుకంటే తగ్గని రోగాల్ని కూడా తగ్గించిన వాళ్ళ దగ్గరికి అనమాట. అందుకే అవలక్షణాలున్న చంద్రుడి లాంటి వాడిని నెత్తిక్కించుకుని శివుడు కూడా అలాగే చేశాడేమో అని కాస్త వివేకంతో ఇలా కూడా ఆలోచించాలని శంకర్లు మనకు రేఖామాత్రంగా ఈ శ్లోకంలో సూచించారు. పైగా శివుడు చేసిన ఈ పని వల్ల ఇలా దోషాలను గుణాలుగా మార్చగలిగే దేవుడు ఒక్క శివుడేనేమో అని కూడా వెంటనే గ్రహించి ఆయన పంచన చేరి తరిస్తాము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 70వ శ్లోకం. రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. ప్రసన్నమూర్తి అంటే సుముఖమైన మూర్తి కలవాడు. ఇప్పుడు శంకరుడు ప్రసన్నంగానే ఉంటారు కదా. అగణిత అంటే ఎంచదరముగాని, ఎంచలేనటువంటి, అంటే ఎక్కడా కూడా ఆయన తక్కువ అనేది అక్కడికి ఏది లేదనమాట. అంటే ఫలానా అది తక్కువ ఉంది అని మనం ఎంచలేమన్నమాట. అందుకే రహసి ఫల అంటే వాంఛితమునకు దాయక దాతయు ప్రభు సర్వసమృద్ధుడును జగదధిక అంటే జగత్తు కన్నా ఎక్కువ వాడును నగు రాజశేఖర చంద్రశేఖరుడు మే నా యొక్క హృదయమందు అస్తి కలడు. ఎలా ఉన్నాడు? ఆ రహసి అంటే బహిరంగమునను, రహసి అంటే రహస్యంగా అనమాట. రహి అంటే ఏకాంతమందును స్వతంత్ర బుద్ధ్యా ఇచ్ఛానుసారము పరివసితుం పరిచర్య చేయుటకు సులభమైన వాడు భవతి అగును అన్నారు. అంటే పరమేశ్వరుణ్ణి మనం బాహ్యంగా ఆర్భాటంగా కూడా చేయవచ్చు. ఆధ్యాత్మంలో అంటే ఆత్మలోని మనం రహస్యంగా కూడా పరమాత్మని కొలవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయనకి ఒకటి మూర్తిగా పరమాత్మని బయట ఆరాధించవచ్చు, అంటే శివలింగంలోని కదా, అది ఈశ్వరుడిగా. అంతరంగంలో మూర్తి లేని శివస్వరూపంలో అంటే లింగ రూపంలో మనం పరమేశ్వరుని ఆరాధించవచ్చు కదా. రెండు విధాలుగా కూడా మనం
అంటే అర్హసి రహసి అన్నారు. ఆరాధించవచ్చు అనమాట. ఈశ్వరుడికి ఇన్ని గుణాలు మన కోసం ఇచ్చారన్నమాట. అంటే సుముఖుడై సులభుడై ఎల్ల కోరికలు తీర్చుచు సర్వసమర్థుడైన చంద్రశేఖరుడు నా హృదయమందే ఉన్నవాడు కనుక ఏకాంతముగాను బహిరంగముగాను కూడా స్వతంత్రముగా పూజింపవచ్చును. అంటే ఇక్కడ ఏమన్నారు శివుణ్ణి? అహం వైశ్వాన్ కాదు, ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జన తిష్టతి కదా. హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు. అంటే సర్వాంతర్యామిత్వము జగన్నాథ సార్వభౌమత్వము ఉన్నవాడు అయిన శివుని వల్ల మనకు ఎంతో సౌకర్యం సౌలభ్యం చేకూరినట్లే అని అనుకుంటున్నారు భగవత్పాదులు. ఎందుకంటే సర్వాంతర్యామి కాబట్టి అంతటా అందరిలోనూ ఉంటాడు కదా. భక్తి నిండుగా ఉన్న వారికి ఎప్పుడూ హృదయంలోనే పిలిస్తే పలికేటట్టుగా ఉంటాడు. అందుకనే అంత దగ్గరగా ఉన్నాడు. ఎంత దూరంగా ఉన్నాడో పరమాత్మ అంత దగ్గరలో కూడా ఉన్నాడు కదా. కాబట్టి శివుణ్ణి ఏకాంతంగా ఉన్నా భజించవచ్చు, జనసమూహంలో ఉన్నా కూడా భజించవచ్చు. జనసమూహంలో ఉంటే ఎలా భజించాలి అంటే హృదయంలో కదా. లేదు జనసమూహంలో ఉంటే గుళ్ళో గోపురాల్లో అవునా, పుణ్యస్థలాల్లో ఎక్కడైనా సరే. అలాగే ఏకాంతంగా అంటే ఇంట్లో లేకపోతే మనస్సులో. ఇలా ఎక్కడో అరణ్యాల్లోకి కొండ గుహల్లోకి వెళ్ళి ధ్యాన జపతపాదులు చేయవలసిన పని లేదు. అలా నియమనిష్టలతో గంటల తరబడి సేవించే మహర్షులు లాంటి వాళ్లకు ఇచ్చే ఫలమే కొలది కాలమే ఒంటరిగా ఉండి సేవించిన జనసమూహంలో సేవించినా కూడా వస్తున్నప్పుడు ఇంక చిక్కేమిటి అన్నారు. నష్టమేమిటి? అందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకునే సమదృష్టి గల సర్వాంతర్యామి శివుడు అయినప్పుడు ఇక్కడే తన వద్దనే తన హృదయంలోనే ఉన్న శివుణ్ణి సేవించుకుని తరిస్తాను అని అంటున్నారు. మనం కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని చక్కగా తరించామని సలహా కూడా ఏమో కదా ఇస్తున్నారేమో. భగవత్ సాన్నిధ్యాన్ని పరిపూర్ణంగా పొందిన అనుభవంతో శంకరలీల అంటున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.